అందరూ ఊహించినట్లుగానే భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజునే ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో తయారు చేసిన చెత్త పిచ్చు కారణంగా 5 రోజులు జరగాల్సిన మ్యాచ్ 1.5 రోజులో ముగిసింది. బుమ్రా భయంకర బౌలింగ్ దెబ్బకు దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. మార్కరం ఒంటరి పోరాటం కూడా సఫారీలను ఆదుకోలేకపోయాడు. ఎట్టకేలకు టీమిండియా రెండవ టెస్టులో 7 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసి సిరీస్ను డ్రా చేసి సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో రోహిత్ సేన సిరీస్ను సమం చేయడమే కాకుండా కొన్ని నమ్మశక్యం కాని ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. కేప్టౌన్లో గతంలో ఎప్పుడూ కూడా ఒక్క టెస్టు కూడా గెలవని టీమిండియా ఈసారి కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా గడ్డపై ప్రతి టెస్టు సిరీస్ ఓడిపోయిన ఇండియా ఈసారి సిరీస్ డ్రా చేసి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అంతేకాకుండా టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బాల్స్లో ఫలితం తేలిన టెస్టు మ్యాచ్గా ఈ టెస్టు మ్యాచ్ నిలిచింది. ఈ టెస్టు మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఇవన్నీ ఒక ఎత్తైతే టీమిండియా క్రికెట్ చరిత్రలో మొదటిసారి టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై T20, వన్డే, టెస్ట్ ఇలా మొత్తం ఫార్మాట్స్లో ఒక్క ఫార్మాట్లో కూడా సిరీస్ ఓడిపోలేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇక ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా టీమిండియా WTC పాయింట్స్ టేబుల్లో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ ముందు వరకు 6వ స్థానంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి 54% పైగా విజయాలతో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం ద్వారా టీమిండియా WTC ఫైనల్ రేసులో నిలబడగలిగింది. ఒకవేళ ఓడిపోయి ఉంటే మాత్రం ఫైనల్స్ అవకాశాలు మూసుకుపోయేవి. రెండవ రోజు మ్యాచ్లో బుమ్రా ఏకంగా 6 వికెట్లు తన ఖాతాలో వేసుకుని దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ బెంబేలెత్తిపోయారు అంటే అతిశయోక్తి కాదు. ఇదే క్రమంలో బుమ్రా సంచలన రికార్డు నమోదు చేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక సార్లు 5 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జవగల్ శ్రీనాథ్తో కలిసి బుమ్రా మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ఈ ఇద్దరూ 3 సార్లు దక్షిణాఫ్రికా గడ్డపై 5 కంటే ఎక్కువ వికెట్లు దక్కించుకున్నారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 38 వికెట్స్తో బుమ్రా 3వ స్థానంలో ఉన్నాడు. 45 వికెట్స్తో కుంబ్లే మొదటి స్థానంలో, 43 వికెట్స్తో జవగల్ శ్రీనాథ్ 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే మొదటి రోజు 2 జట్లు ఆలౌట్ కాగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 63 పరుగుల వద్ద మొదటి రోజు ఆటను ముగించింది. 63 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టుకు మొదటి బంతి నుంచే భారత బౌలర్లు అగ్ని పరీక్ష పెట్టారు. దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్ ఐడెన్ మార్కరం ఒక్కడు మినహాయిస్తే మిగతా ఎవరూ ఆ జట్టులో కనీసం నిలదొక్కునే ప్రయత్నం చేయలేదు. ఐడెన్ మార్కరం మాత్రం ఓపిగ్గా ఆడుతూ ఒక్కో పరుగు కూడబెడుతూ వెళ్లాడు. ఒక పక్క వికెట్లు పడుతున్నా కూడా మార్కరం ఏకాగ్రత కోల్పోకుండా స్కోరు వేగాన్ని పెంచాడు. ఇదే క్రమంలో దక్షిణాఫ్రికా స్కోరును 100 పరుగులు కూడా దాటించాడు. చాలా పట్టుదలగా ఆడి మార్కరం తన సెంచరీ మార్కు కూడా అందుకున్నాడు. సరిగ్గా జట్టు స్కోరు 162 పరుగుల వద్ద ఉండగా సెంచరీ పూర్తి చేసి మార్కరం అవుట్ అయిపోయాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన మార్కరం 103 బంతుల్లో 103 స్ట్రైక్ రేట్తో 106 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీసి తన సత్తా చాటగా రెండో ఇన్నింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. మార్కరం అవుట్ అయిన తర్వాత మిగతా వికెట్లు తీయడానికి భారత బౌలర్లు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 176 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. బుమ్రా 6 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా 1 వికెట్ తీశారు. ఫలితంగా దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 78 పరుగుల ఆధిక్యతను సాధించింది. 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభంలోనే దూకుడుగా ఆడి 28 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంతో లక్ష్యం చాలా చిన్నగా అయిపోయింది. భారత జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా జైస్వాల్ అవుట్ కాగా కొద్దిసేపటికి గిల్, కోహ్లీ కూడా అవుట్ అయిపోయారు. చివరి వరకు రోహిత్ శర్మ క్రీజులో నిలిచి 17 పరుగులు చేసి అయ్యర్తో కలిసి మిగతా లక్ష్యాన్ని పూర్తి చేశాడు. టీమిండియాను గెలిపించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.